మీరు చూస్తుంది వానపాము విసర్జితాలు ఇవి. ఇది వానపాముల్లో మనకు తెలిసి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో హారిజాంటల్గా దున్నేది. ఆ హారిజాంటల్గా దున్నేమో సన్నగా ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి, బాగా రెడ్డిష్ కలర్ అంటే మెరూన్ కలర్లో ఉంటాయి. ఇంకో రకమేమో వెట్టికల్ దున్నుతాయి. 10 అడుగుల దాకా ఇంచుమించు మట్టిని తింటూ ఒక చిన్న కన్నం చేసుకుంటూ వెళ్తాయి. మళ్ళీ ఆ కన్నం నుంచి రావు, మళ్ళీ పక్కన ఇంకో కన్నం చేసి ఆ కన్నం నుంచి మళ్ళీ పైకి వస్తాయి మట్టి తింటూ. ఇలా తిన్నదంతా పైకి వచ్చి ఇలా విసర్జిస్తే ఇలా మనకి ఇలా మట్టి పెడ్డల్లాగా ఉంటాయి అన్నమాట. దీని నిండా ఎన్నో రకాల మినరల్స్ ఉంటాయి. ఇది మట్టి అడుగుల్లో కింద మినరల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. పైనేమో ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, కానీ మట్టి అడుగునంతా మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ మినరల్స్ అన్నీ తిని పైకి వచ్చి ఇలా మనకి విసర్జిస్తుంది అన్నమాట వానపాము. ఇది మొక్కలకి ఎంతో బలం. ఇది మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ మినరల్ కంటెంట్ దీంట్లో. తర్వాత ఏమో చెడు బ్యాక్టీరియాని కూడా తింటుందండి ఈ ప్రాసెస్లో. కిందకి వెళ్ళి అక్కడ ఏమైనా చెడు సూక్ష్మజీవులు కానీ ఏమైనా ఉంటే అవి కూడా తినేస్తుంది అన్నమాట వానపాము. వానపాము చేసే మేలు అంతా ఇంత కాదండి. ఇది కనుక యాక్టివిటీ మనకి వానపాము ఇలాంటి విసర్జాలు మన పొలంలో కనిపించినాయి అంటే కనుక మనం చాలా వరకు సెటరేట్ అయిపోతాం అన్నమాట ప్రకృతి వ్యవసాయంలో. ఇది అంటే ఈ తోటలో అయితే మొదటిసారి కనిపించినాయి మనకి.